స్వామీజీ నిత్యానందం స్వామీజీ ఓం నిత్యానంద పరమశివోహం. స్వామీజీ హీలింగ్ నేర్పించారు, నా ద్వారా హీలింగ్ చేస్తారు స్వామీజీ. ఆత్మలింగంతో ఆత్మలింగం ఇచ్చారు ఇనిషియేషన్ అప్పుడు దీక్షలో. ఆ ఆత్మలింగంతో హీలింగ్ చేస్తే ఎంతో మందికి ఎంత బాగా నయమైంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నీ పోయినవి, మానసికంగా అయినా సరే శారీరకంగా అయినా సరే ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి. హీలింగ్ నా ద్వారా స్వామీజీ హీలింగ్ చేస్తారు అందరికీ. వీడియో కాల్లో కూడా హీలింగ్ చేస్తాను, పర్సనల్గా చేసినట్టుగానే అనుభవం అవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది, తగ్గిపోతున్నది. ఎంత మంచి హీలింగ్ అంటే స్వామీజీ ఎంత మంచి హీలింగ్ నేర్పించారు. దానివల్ల అందరికి ఎంతో ఉపయోగకరమవుతుంది. మీరు కూడా ఇలాగ హీలింగ్ నేర్చుకొని మీరు కూడా ఉపయోగించుకొని అందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాను. స్వామీజీ తమిళనాడులో ఇలా హీలింగ్ చేసి అందరికీ ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళి ఎంతోమందికి ఎన్నో రకాల జబ్బులను నయం చేశారు. హెచ్ఐవి, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా తమిళనాడులో ఇప్పుడు స్వామీజీని ఒక దేవుడిలాగా చూశారు. అప్పుడు స్వామీజీ ఉన్నప్పుడు ప్రతి బర్త్డేకి స్వామీజీకి లక్షల మంది జనం వచ్చి బర్త్డే పండగ సెలబ్రేషన్ చేశారు, రథం మీద ఊరేగిస్తూ. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, స్వామీజీ బర్త్డే అని, నిత్యానంద బర్త్డే అని ఎంత బాగా ఉంటాయో. కాబట్టి హీలింగ్ అనేది చాలా బాగుంది. అయితే సెల్ఫ్ హీలింగ్ కూడా చేసుకోవచ్చు. ఎవ్రీడే శక్తి ధ్యానం అనేది ఉంటుంది, ఆ శక్తి ధ్యానం చేసుకోవాలి హీలింగ్ చేసేవాళ్ళు. అలాగా అట్లానే లివింగ్ ఎన్లైటైన్మెంట్ అనేది కూడా స్వామీజీ ఒకటి బుక్ తయారు చేశారు, లివింగ్ ఎన్లైటైన్మెంట్ బుక్. తెలుగులో జీవన్ ముక్తి అనే బుక్, దాని పేరు జీవన్ ముక్తి. లివింగ్ ఎన్లైటైన్మెంట్ బుక్లో ఏంటంటే దాని యొక్క విశేషత, మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే శరీరానికి కానీ మనసుకు కానీ ప్రాబ్లం వస్తే బుక్ను దగ్గర పెట్టుకొని ఓం నిత్యానంద పరమశివోహం అని 3 సార్లు చదివి ఆ బుక్ ఓపెన్ చేసి చూసి, ఆ బుక్ ఓపెన్ చేసి కళ్ళు మూసుకొని ఏదో ఒక పేజీ తీసి, ఇలా అని ఏదో ఒక పేజీ తీసి ఆ పేజీలో ఏదో ఒక పారాగ్రాఫ్ మీద మన వేలు పెడితే, ఆ ఏ పారాగ్రాఫ్ మీద మన వేలు పెట్టామో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అలా స్వామీజీ ఆ విధంగా అందుకొరకైనా ఆ బుక్ తయారు చేశారు. అది కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నాకైతే ఎన్నోసార్లు అలా అనుభవం అయింది, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. అలా లివింగ్ ఎన్లైటైన్మెంట్ బుక్ కూడా తయారు చేశారు స్వామీజీ. ఆ బుక్లో ఎన్నో విధాల మనకి అవసరమైన పాయింట్స్ ఉన్నాయి. మన అసలు ఆధ్యాత్మికత అంటే మన గురించి, అసలు స్పిరిచువల్ అంటే దేవుడు అంటే వేరే అనుకుంటున్నారు అందరూ, కానీ మనదే, మన గుణాలే. మనం ఎలా మార్చుకోవాలి గుణాలు, మనం ఎలా నడుచుకోవాలి, అందరితో ఎలా ఉండాలి, కోపం వచ్చినా, ఏదొచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా మనం అనుభవం చేయకుండా ఉండడం కొరకు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ వాటిని మనము ఎక్కువ డీప్గా అనుభవం చేయము. వాటి ప్రభావం మన మీద పడదు. లేకపోతే వాటి ప్రభావం పడి శరీరము బీపీలు, షుగర్లు ఏదేదో వచ్చేస్తాయి, అనారోగ్యాలు. కాబట్టి అలా ఉండకుండా ఉండడానికి ఈ ఆధ్యాత్మికత అనేది మనకు చాలా తోడ్పడుతుంది. మనలో ఉన్న ఆత్మ ఆది నుంచి ఎలా ఉంది అనేది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. మళ్ళీ ఆత్మని అనుసరించడమే ఆధ్యాత్మికత. ఆత్మను అనుసరిస్తూ ఉండడమే. మనం శరీరం అనుకుంటున్నాము, కానీ శరీరం కాదు, మనం ఆత్మలము. శరీరం అనేది ఒక జడ పదార్థము, ఆత్మనే అసలైన చైతన్యం. అసలైన చైతన్యం ఏది అంటే ఆత్మనే. మరి అసలైన ఆత్మని గురించి తెలుసుకోకుండా ఉండడం అంటే అసలైన నా గురించి నేను తెలుసుకోకుండా ఉండడం అన్నట్టే. కాబట్టి ఆత్మ గురించి తెలుసుకోవడం అంటే ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడము. ఆత్మ చైతన్యవంతమైనది, ఆత్మనే మన శరీరాన్ని నడిపిస్తున్నది. కాబట్టి శరీరము ఆత్మ రెండిటి మీద మనము ఫోకస్ చేయాలి, రెండిటి మీద మనం మనసు పెట్టి రెండిటి గురించి మనం తెలుసుకోవాలి. అదే మనకి స్వామీజీ తెలియజేస్తున్నాడు. కాబట్టి స్వామీజీ యొక్క ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ మీరు కూడా తెలుసుకొని, మీరు కూడా మంచిగా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఓం నిత్యానంద పరమశివోహం. ఈ మహావాక్యాన్ని కూడా స్వామీజీ మనకు ఒక వరదానంగా ఇచ్చాడు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా నిర్వికల్పిని నేను కాశీ కైలాస నుండి మాట్లాడుతున్నాను. నిత్యానంద.